ఇక ఈనాడులో ప్రధానంగా మిగతా అంశాలు ఏంటి ఏమొచ్చినాయి ఇవాళ అని చూస్తే కనుక ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీ, అమరావతి రైల్వే లైన్, రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్లకు భూ సమీకరణ, 7,469 కోట్లతో పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు, 1,323 కోట్లతో హంద్రీ నీవా రెండో దశ పనులు, 2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. కేబినెట్ సమావేశానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. వాటికి సంబంధించిన వారితో ప్రధానంగా చూడొచ్చు. అలాగే నితిన్ నబీన్ నిన్న విశాఖలో నిర్వహించిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అల్లూరు జిల్లా స్టాల్ వద్ద విల్లును ఎక్కిపెట్టారు. ఈ చిత్రం చూడొచ్చు. అలాగే ఆయన చెప్తున్నది ఏంటంటే కూటమి ప్రభుత్వంతో సరికొత్త అధ్యాయం మొదలైంది, దేశాన్ని అస్థిరత్వంలోకి నెట్టడానికి ప్రతిపక్షాల కుటిల యత్నాలు, 2047 వికసిత భారత్ లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ అధ్యక్షుడు నితిన్. అలాగే ఇంకొక వార్త చూడొచ్చు మనం, గాయత్రి ధనుష్లకు అర్జున పురస్కారం, ఇద్దరు తెలుగు వాళ్లకు అర్జున పురస్కారాలు. సో అర్జున అవార్డులు, రాజీవ్ ఖేల్ రత్న ఈ అవార్డులన్నీ ప్రకటించారు. అయితే వీటిల్లో మనము ఒక ప్లస్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు పిల్లలకు అక్కడ జాతీయ స్థాయిలో అర్జున అవార్డు ఇవ్వటం జరిగింది. ఈ అర్జున అవార్డు ఇవ్వటంలో పుల్లెల గాయత్రి, ధనుష్ శ్రీకాంత్. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే అర్జున పురస్కారాలకు ఇద్దరు తెలుగు క్రీడాకారులు ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి గాను 17 మందిని అర్జున కోసం ఎంపిక చేయగా అందులో హైదరాబాద్కు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి గోపిచంద్తో పాటు బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్ ఉన్నారు. గాయత్రి డబుల్స్ భాగస్వామి ట్రిసా జాలీ కూడా అర్జున పురస్కారం దక్కించుకున్నది. సో పుల్లెల గాయత్రి అంటే ఎవరో కాదు, పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత. ఇవాళ సైనా నెహ్వాల్, సింధు ఇలాంటి వాళ్ళందరినీ కూడా తయారు చేస్తున్న ఒక కోచ్. సో పుల్లెల గోపీచంద్, ఆయనకు ప్రభుత్వం మెచ్చి ఆయన కూడా అవార్డులు వచ్చినాయి. ఆయనకు ప్రభుత్వం మెచ్చి ఇక్కడ ఒక అకాడమీకి ఒక స్థలాన్ని కూడా కేటాయించింది అప్పట్లో. సో ఆ అకాడమీ నుంచి అనేక మంది క్రీడాకారులను తయారు చేస్తున్నారు. ఇప్పుడు పుల్లెల గాయత్రి తన కూతురికే ఆయన కోచ్గా ఉన్నారు. ఆ అమ్మాయి ఇవాళ పుల్లెల గాయత్రి డబుల్స్ విభాగాల్లో విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయికి ఇవాళ అర్జున అవార్డు రావడం జరిగింది. అలాగే బధిర ఆటగాడు శ్రీకాంత్ కూడా బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్ కూడా రావటం జరిగింది. ఇది ప్రధానంగా ఈ వార్తలు ఈనాడులో వచ్చినాయి. సో అదే సమయంలో మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చినాయో. విద్యార్థుల నిరసనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, హైకోర్టు రిటైర్డ్ సీజే, రిటైర్డ్ పోలీస్ అధికారులతో ఏర్పాటు. గత నెల 20న ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ, సుప్రీంకోర్టు ప్రకటన, కమిటీల సిఫారసు ఆధారంగా మార్గదర్శకాలు ఇస్తామని వెల్లడి. సో ఇది ప్రధానంగా ఒక వార్త. ఏంటంటే విద్యార్థుల నిరసన, మనం ఒక స్పష్టమైన ఒక మార్పును మనం గమనించాలి. ఢిల్లీలో నిరసనలు జరిగాయి. చాలామంది ఢిల్లీలో జరిగిన నిరసనలకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి, చాలామంది ఢిల్లీలో నిరసనలు చేసిన వాళ్ళలో ఉమర్ ఖలీద్ అనే ఉగ్రవాదికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి దేశ విచ్ఛిన్నకర శక్తులందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. సో అది కేవలం ఆ ఉద్యమాన్ని వెనకుండి నడిపించింది కూడా కొంతమంది ఒక అజ్ఞాత వ్యక్తులు నడిపించారు. వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు భోజనాలు పంపించడం దగ్గర నుంచి రకరకాలు చేశారు. సో ఇవన్నీ కూడా మొత్తం మీద దేశానికి విచ్ఛిన్నకరమైన, దేశాన్ని అవమానించే, దేశ ప్రధాన్ని అవమానించే అనేక కార్యకలాపాలు, అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా వాళ్ళు అనుకున్నారు ఒక నేపాల్ లాగా ఈ ప్రభుత్వాన్ని పడదోసేసి ఇంకో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా బలమైంది. ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం భారతదేశమే. ఈ భారతదేశంలో అంత ఈజీగా ఈ రకమైన పనులు చెయ్యలేరు. ఏదో నిరసనల పేరుతో మొత్తం గందరగోళం సృష్టించి ప్రభుత్వాలను పడదొయ్యాలంటే అది సాధ్యం కాదు. ఎన్నికల వరకు వేచి ఉండాలా, ఎన్నికలలోనే అది జరగాలి. ఇది ఒక పాకిస్తాన్ తీసుకున్నా, ఒక బంగ్లాదేశ్ తీసుకున్నా, ఒక నేపాల్ తీసుకున్నా, ఒక శ్రీలంక తీసుకున్నా, ఇవన్నీ చుట్టుపక్కల భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా అస్థిరతతో అల్లాడుతున్నాయి. మీరు ఒక్కసారి గమనించండి, అస్థిరత వల్ల ఎంత ప్రమాదమో. సో ఒకవైపు చైనా ఏమో
ఆ జిన్పింగ్ రాబోయే 20 ఏళ్ల పాటు అతనే ఉంటాడని చెప్పి అంత స్థిరత్వంతో ముందుకెళ్తూ ఉంటే, ఒకవైపు మన చుట్టూ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా అస్థిరత్వం అల్లాడిపోతున్నాయి. అల్లాడిపోవటం వల్ల వాళ్ళ జీడిపి పడిపోయింది, వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోయినాయి, అక్కడ అభివృద్ధి పడిపోయింది. సో అలాంటి పరిస్థితి మన భారతదేశంలో కూడా తీసుకురావాలని ప్రకాష్ రాజ్ లాంటి కొంతమంది వ్యక్తులు, కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జార్ఖండ్లో కూడా ఇలాంటి నిరసనే జరిగింది. కానీ అద్భుతంగా జార్ఖండ్లో జరిగిన నిరసనలో పిల్లలు ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయకుండా, ఎలాంటి దూషణ పర్వాలు లేకుండా, ఎలాంటి దేశ విచ్ఛిన్నకరమైన శక్తులకు అవకాశం లేకుండా అద్భుతంగా పోరాడారు. అందులో సీజేపీ లేదు. సీజేపీ వాంటెడ్లీ వెళ్ళలేదు అక్కడికి, ఎందుకంటే అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదు కాబట్టి జార్ఖండ్లో. సో సీజేపీ వెళ్ళలేదు అక్కడికి. ఎందుకు వెళ్ళలేదంటే వెళ్తామని చెప్పి వెళ్ళలేదు వాళ్ళంతా కూడా. సో ఈ సీజేపీ పేరు చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ కేవలం బీజేపీ వ్యతిరేక శక్తులుగా మారారు, ఎన్డీఏ వ్యతిరేక శక్తులుగా మారారు తప్ప వాళ్ళెవ్వరూ కూడా ఆ నిరసనల్లో పాలు పంచుకోలేదు. ఇవాళ అలాంటి స్థితిలో ఇవాళ జార్ఖండ్లో కూడా మొత్తం పరీక్షలని రద్దు చేసి మళ్ళీ దాని మీద విచారణ కమిటీ వేశారు. అంటే విద్యార్థుల విజయమే కదా, ఇది నిజమైన విద్యార్థుల విజయంగా మనం భావించాలి. అంతే తప్ప ఢిల్లీలో జరిగింది విద్యార్థుల విజయం కాదు, అది సంఘ వ్యతిరేక శక్తుల విజయం మాత్రమే. కానీ ఇక్కడ నిజమైన విద్యార్థుల విజయం అంటే జార్ఖండ్లో మనం చూడొచ్చు. అలాంటి స్వచ్ఛమైన ఉద్యమం ఢిల్లీలో చూడలేము. ఎందుకంటే చుట్టుపక్కల జేఎన్యూ లాంటి ఉగ్రవాద కార్యకలాపాలని ప్రోత్సహించే ఒక వ్యవస్థలు ఉన్నాయి అక్కడ. దుర్మార్గం ఏంటంటే చాలామంది ఉగ్రవాదులు జేఎన్యూ నుంచి పుట్టుకొస్తూ ఉంటారు. సో ఆ జేఎన్యూ లాంటి వ్యవస్థను ఎప్పుడైతే జేఎన్యూ లాంటి వాటిని కట్టడి చేయగలుగుతామో అప్పుడే ఢిల్లీ సేఫ్గా ఉండగలుగుతుంది. కాబట్టి సో వాటన్నిటి మీద ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, హైకోర్టు రిటైర్డ్ సీజే, రిటైర్డ్ పోలీస్ అధికారులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేశారంట. విద్యార్థుల నిరసనలపై విచారణ చేయాలని, అక్కడ విద్యార్థుల నిరసనల పేరుతో ఎవరెవరు ఎలాంటి కార్యకలాపాలు చేశారో వాటన్నింటికి సంబంధించి డెఫినెట్గా చర్య తీసుకోవాలనేది ఇక్కడ ప్రధానమైన సారాంశం. ఇందులో బయటపడ్డ నేహా బోరా, ఇందులో ఒక అమ్మాయి బయటకు వచ్చింది, నేహా బోరా అని. ఆ అమ్మాయి ఇప్పుడు సో అన్ని చోట్లకి తిరిగి ఒక అర్బన్ నక్సల్ లాగా తయారై అన్ని చోట్ల తిరిగి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రేరేపించే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూడొచ్చు నేహా బోరా. ఏపీలో సంక్షోభంలో విద్యా వ్యవస్థ అంట. ఏపీలో సంక్షోభంలో విద్యా వ్యవస్థ, అంధకారంలో విద్యార్థుల భవిత. కాక్రోచ్ పార్టీ సభ్యురాలు, ఏఐఎస్ఏకు జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా. డిఎస్సి నియామకాల్లో కుంభకోణం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల ఊసేలేదు, విద్యార్థి సమస్యలపై పోరాటం కొనసాగించండి, మీ పోరాటానికి అండగా నిలుస్తామని వెల్లడి, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్. ఈ నేహా బోరా వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రసంగం ఇచ్చింది. దానికి సంబంధించిన అంశం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె వెళ్ళి అక్కడ కూడా తిరగబోతుందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే సో ఎన్డీఏ ప్రభుత్వం టార్గెట్గానే నేహా బోరా లాంటి వాళ్ళు, సీజేపీ లాంటి వాళ్ళు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇంకొక వార్త చూడొచ్చు, జాగ్రత్త అండి బాసులు, మెరుపు తీగలు, డేటింగ్ యాప్స్లో కల్పిత అమ్మాయిలు నవ్వించి కవ్వించి లవ్ అంటూ వలేస్తారు. మెల్లగా న్యూడ్ చాటింగ్కు, ఆ తర్వాత ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. రోజు రోజుకు పెరిగిపోతున్న బాధితులు, అప్రమత్తతే మందు. బాధితులు 61% మంది 18 నుంచి 35 ఏళ్లలోపు వాళ్లే. ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఇక్కడ మనకు కనపడుతుంది. తగ్గుతున్న బడి పిల్లలు, పడిపోతున్న జననాల రేటుతో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య. 1 నుంచి 12 తరగతులకు ఏడాదిలో తగ్గిన విద్యార్థులు 2,61,000 మంది. ప్రైవేటులో 2,23,000 మంది తగ్గుదల. వీరిలో 1,00,000 మంది సర్కారీ స్కూళ్లకు, అయినా ప్రభుత్వ బడుల్లో పిల్లలు తక్కువే. ఒక్కరే ముద్దు అంటున్న కుటుంబాలు. 2.1 నుంచి 1.5కు తగ్గిన జననాల రేటు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అంటూ ఉంటారు, సో పిల్లల్ని ఎక్కువ మందిని కనండి, తద్వారా మనం యువతని మళ్ళీ మనకి యువశక్తి తగ్గిపోకుండా ఉండాలంటే పిల్లల్ని కనాల్సిన అవసరం ఉన్నది అని చెప్తుంటారు. చైనా లాంటి దేశాల్లో ఇప్పటికే ఈ రకమైన సంక్షోభం వచ్చింది, యువశక్తి తగ్గిపోయింది, వాళ్ళందరికీ ప్రొడక్టివిటీ తగ్గిపోయింది, తద్వారా దేశ అభివృద్ధి కూడా కుంటుపడుతోంది. కాబట్టి పిల్లల్ని కనాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో చెప్తా ఉంటారు. సో ఈ అంశం బడి పిల్లల సంఖ్య కూడా తగ్గడానికి కూడా జననాల రేటు తగ్గడమే కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు.